అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకి వెంటనే జీతాలు పెంచాలని, అలాగనే ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు కుమారి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టుని భర్తీ చేయాలని అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు గుంటూరు జిల్లా అధ్యక్షురాలండి. ప్రథమంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి దీక్షలు చేపట్టడానికి కారణం ఏంటంటే గత సంవత్సరంన్నర నుంచి ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయలేదు. ఇంతవరకు కూడా గత 4 నెలలుగా మేము ప్రతిసారి గ్రీవెన్స్ లో లెటర్స్ ఇస్తూనే ఉన్నాము. కలెక్టర్ గారికి వినిస్తున్నాము, అలాగే పీడీ గారి కార్యాలయంలో ఇస్తున్నాము. ఎక్కడ చేసినా కూడా ఆ ఖాళీగా ఉన్న పోస్టులు మాత్రం ఇంతవరకు భర్తీ చేయలేదు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయలేదు. అలాగే జీతాలు పెంచుతున్నారు. గత ప్రభుత్వం ఉన్న కాలంలో మాకు కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం ఎటువంటి జీవోలు కానీ ఎటువంటివి కూడా విడుదల చేయలేదు. ఈ గత 4 నెలల కాలంలో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు అలాగే హెల్పర్లు కూడా చనిపోయి ఉన్నారు. వారికి ఎటువంటి మట్టి ఖర్చులకు జీవో కూడా అది ఇప్పుడు మన డబ్బుతో కూడుకున్న విషయం కాదు. అలాంటి జీవోలు కూడా ఇవ్వలేదు. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో ఇవ్వడం కానీ, ఒక పథకాన్ని అమలు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయడం లేదు. దానికి గాను మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మా జీతాల పెంపు, అలాగే సంక్షేమ పథకాలు, హెల్పర్కి వచ్చి 7,000 అంటే జీతము, ఆ 7,000కి ఆ ఇల్లు ఎలా జరుగుతుంది, దానికి కూడా ఈ వచ్చే సంక్షేమ పథకాలని నిలిపివేశారు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు. దాన్ని కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని